జిల్లా కేంద్రంలోని ధరలూరు డంపింగ్ యార్డ్ ను ఆర్డీఓ మధుసూదన్ తో కలిసి పరిశీలించారు జిల్లా కలెక్టర్ టి సత్యప్రసాద్. అనంతరం జిల్లాలో పలు వార్డులోకి వెళ్లి డ్రైనేజీలను పరిశీలించారు. గత వారం రోజుల నుండి కురుస్తున్న వర్షానికి డ్రైనేజీలు క్లీన్ లేకపోవడంతో పాటు డ్రైనేజీ వాటర్ నీరు సరిగ్గా వెళ్తున్నాయా లేదా అని మున్సిపల్ కార్మికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీలో ట్రాక్టర్ ద్వారా తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా ప్రతి ఇంటి నుండి సేకరించడం జరుగుతుందని తెలిపారు. పొడి చెత్తను అగ్రిగేషన్ షెడ్ ద్వారా క్రాఫ్ట్ డీలర్లకు అమ్మాలని సూచించారు. పొడి చెత్త అనేది ప్లాస్టిక్, గాజు, ఇతర భూమిలో కలవని చెత్త అని పేర్కొన్నారు. తడి చెత్త అనేది కూరగాయల వేస్ట్ ని దానితో కంపోస్ట్ గాని వర్మీ కంపోస్ట్ గాని తయారు చేయించాలని తెలిపారు. పిండియాను ఎప్పటికప్పుడు శానిటేషన్ చేపించాలని అధికారులను ఆయన ఆదేశించారు. అదేవిధంగా అనంతరం జిల్లాలో వీధి కుక్కల బెడద తగ్గించుటలో భాగంగా టిఆర్ నగర్ జగిత్యాలలో నిర్మించిన ఎనిమల్ కేర్ సెంటర్ ను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సెంటర్ పనులు త్వరితగతిన పూర్తి చేసి బర్త్ కంట్రోల్ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ మధుసూదన్, జిల్లా పంచాయతీ అధికారి దేవరాజ్, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, పంచాయతీ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు.